హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం హైడ్రాలిక్ కార్ ఫ్రేమ్కి లూబ్రికేషన్ ఆయిల్ క్యాన్స్ ఎలా ఫిక్స్ చేయాలో చూద్దాం. వీడియోలో చూపిస్తున్నాను కదా, అక్కడ పుల్లి అసెంబ్లీ షూ నాయిస్ వస్తుందని కస్టమర్ కోనే షూ అయితే మార్చేసిండు. ఇంకొకటి ఇక్కడ మనకి గ్రౌండ్ ఫ్లోర్లో స్లోయింగ్ కానీ టాప్ ఫ్లోర్లో స్లోయింగ్ కానీ కీస్ మన నాయిస్ వస్తుంది. దానికోసం అయితే రైల్ డ్రై అయి ఉండిపోకుండా కస్టమర్ అయితే ఆయిల్ క్యాన్ ఇన్స్టాల్ చేశాడు. అది ఎలా ఇన్స్టాల్ చేయాలో అది ఫొటోస్ చూపిస్తాను చూడండి. మనకు ఆయిల్ క్యాన్ కింద ఈ విధంగా అయితే సీ క్లాంప్ లాగా వస్తుంది. దానికి మనం 10mm 6mm నట్ బోల్ట్ 10mm నట్ బోల్ట్తో 10mm కానీ నట్ బోల్ట్తో ఫిక్స్ చేసుకోవచ్చు. అక్కడ రీడ్ పెట్టడానికి గ్యాప్ కూడా ఉంటుంది. కాకపోతే మన కస్టమర్ కొంచెం ఇట్లా ఎల్ పట్టి వేసుకొని సైడ్లో పెట్టేసుకున్నాడు. ఈ విధంగా అయితే సెట్ చేసుకుంటే మనకి అది హైడ్రాలిక్ కార్ ఫ్రేమ్ అనేది స్లోయింగ్ టైంలో డౌన్ అంటే గ్రౌండ్ ఫ్లోర్ లెవెల్లో లేదంటే టాప్ ఫ్లోర్ లెవెల్లో స్లోయింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నాయిస్ వస్తుంది. కీస్ అని ఆ నాయిస్ అయితే రెడ్యూస్ చేయడానికి ఈ విధంగా ఆయిల్ క్యాన్ సెట్ చేసుకుంటే ఆ ఇష్యూ అయితే క్లియర్ అయిపోయింది. అంటే నాయిస్ అనేది రాదు ఇట్లా, ఎందుకంటే ఈ ఆయిల్ వల్ల రైలు ఎప్పుడు లూబ్రికెంట్గా ఉంటుంది కాబట్టి గ్రౌండ్ ఫ్లోర్ స్లోయింగ్లో కానీ టాప్ ఫ్లోర్ స్లోయింగ్లో కానీ నాయిస్ అయితే రాదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.